గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి పరబ్రహ్మ బిందు రూపంలో ఉన్నాడు. అయితే బిందువు అనగానే అది ఒక చుక్క లేక వృత్తమా అనేవంటి అనుమానం వస్తుంది. అతి చిన్నదైనటువంటిదైతే చుక్క, ఆ బిందువే గనక విస్ఫోటం గనక చెందినట్లయితే అయి చరాచర జగత్తు మొత్తాన్ని వ్యాపించగలిగినటువంటిది. అణువోరణీయాం మహతో మహీయాం, అటువంటి శక్తి ఉన్నది కాబట్టే ఆ పరబ్రహ్మ బిందు రూపంలో ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ఆ పరబ్రహ్మ బిందు రూపంలోనే ఎందుకున్నాడు? ఒక త్రికోణము, ఒక చతురస్రము, ఇంకొక అష్టకోణము, ఇది ఏ రకంగానైనా ఏ రూపంలో అయినా ఉండొచ్చు కదా. బిందు రూపంలోనే ఉండటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అనే విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, ఈ చరాచర జగత్తు అంతా కూడా గుండ్రంగానే ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భూమి గుండ్రంగానే ఉన్నది కాబట్టి ఈ వృత్తము గనక, ఈ బిందువు గనక పెరుగుతూ 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 వెళ్ళినట్లయితే ఈ బ్రహ్మాండం మొత్తాన్ని ఆవరించగలుగుతుంది. ఈ పరబ్రహ్మ చరాచర జగత్తునంతటినీ కూడా ఆవరించి ఉన్నాడు అనే విషయం మనకి చెప్పడం కోసమే పరమేశ్వరుడు బిందు రూపంలో ఉన్నాడు అనే విషయం ఇక్కడ మనం చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ బిందువు అన్నప్పుడు ఇది కేవలము ఒక సున్నాలాగా ఉన్నదా? లేదు. సున్నాలా గనక ఉన్నట్లయితే ఆ మధ్యలో అంతా కూడా శూన్య ప్రదేశం ఉంటుంది. పరమేశ్వరుడు జగత్తు అంతా ఆవరించి ఉన్నాడు. పెనం మీద వేసినటువంటి దోశ ఏ రకంగా అయితే అది అంతా ఆవరించి ఉంటుందో ఆ రకంగా పరమేశ్వరుడు చరాచర జగత్తునంతటినీ కూడా ఆవరించి ఉన్నాడు. అది బిందు రూపంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది తప్పించి త్రికోణం గాని, ఇంకొక చతురస్రం గాని, దీర్ఘ చతురస్రం గాని అయినట్లయితే ఇటువంటి పరిస్థితి ఉండదు. అందుకే పరమేశ్వరుడు బిందు రూపంలో ఉన్నాడు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతోంది. అయితే ఈ పరమేశ్వరుడు అనేటువంటిది ఏమిటి? ఇది ఒక దివ్యమైనటువంటి తేజోమైనటువంటి ఒక కాంతి పుంజము. మరి కాంతి అన్నప్పుడు దానికి ఒక రూపం ఉన్నది కదా? లేదు. రూపం అనేది దేనికి ఉన్నది? పంచభూతములలో ఉన్నటువంటి తేజము అని చెప్పబడేవంటి ఆ అగ్నికి రూపం ఉన్నది. రూపం ఉన్నటువంటి ఏ వస్తువునైనా సరే మనం చర్మ చక్షువులతో చూడగలుగుతాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంతి అని చెప్పేసి చెబుతున్నామే, ఇది తేజోమయమైనటువంటి కాంతి, శుద్ధ బుద్ధ చైతన్యము, జ్ఞాన స్వరూపము అయినటువంటిది. దీన్ని చర్మ చక్షువులతో మనం చూడలేం. కేవలము మనోనేత్రంతో మాత్రమే దీనిని దర్శించగలుగుతాం. అందుకే నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి వాడు పరబ్రహ్మ, అతనికి ఒక రూపం లేదు. అయినప్పటికీ బిందువు అని చెబుతున్నాము అంటే ఇది కేవలము మనం గుర్తుంచుకోవడం కోసం మాత్రమే బిందువు అని చెబుతున్నాం. పరమేశ్వరుడు చరాచర జగత్తు అంతా ఆక్రమించి ఉంటాడు అని చెప్పడం కోసమే అతడు బిందు రూపుడు అని చెప్పేసి మనం చెబుతూ ఉన్నాము. మరి ఇటువంటి పరిస్థితిలో ఆ పరమేశ్వరుని గురించి, పరబ్రహ్మను గురించి పరమశివుడు ఆ యొక్క అతని భార్య అయినటువంటి ఆ పరమేశ్వరికి వివరిస్తూ ఉన్నాడు. ఓ పరమేశ్వరి, ఆ బిందు రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క పరమేశ్వరుని నుంచి అనేక వేల కోట్ల కిరణములు ఉద్భవిస్తూ ఉన్నాయి. జ్యోతిరూపా పరాకారాయస్య దేవోద్భవాశివే. ఓ పరమేశ్వరి, ఆ పరమేశ్వరుని నుంచి అనేక వేల కోట్ల కిరణములు ఉద్భవిస్తూ ఉన్నాయి. అయితే ఆ కిరణములు అన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయి అంటే, కిరణాశ్చ సహస్రంచ ద్విసహస్రంచ లక్షకం కోటిరద్భుతమే తేషాం పరాసంఖ్యా న విద్యతే. అవి కొన్ని వేలు, లక్షలు, కోట్లు, కోటాను కోట్లు, లెక్కకు మించినటువంటివి, లెక్కకు అందనటువంటివి, లెక్క పెట్టడానికి వీలు కానటువంటివి అన్ని వేల కోట్ల ఆ కిరణములు అన్నీ కూడా పరబ్రహ్మ నుంచి ఉద్భవిస్తూ ఉన్నాయి. అయితే
ఓ పరమేశ్వరి, ఆ కిరణములలో తేషాం అనంత కోటీనాం మయూఖానాం మహేశ్వరి మధ్యే షష్ట్యుత్తరంతే 300 కిరణాశివే. అందులో కేవలము 360 కిరణములు మాత్రమే మనం గ్రహించగలుగుతున్నాము. మనము అంటే ఎవరు? 800 వహ్నే 1600 రవే 36 చందస్య కిరణాశివే. 108 కిరణములను అగ్ని తీసుకోగలిగాడు. 116 కిరణములను సూర్యుడు తీసుకోగలిగాడు. అదేవిధంగా 136 కిరణములను చంద్రుడు తీసుకున్నాడు. వెరసి 360 కిరణములు అయినాయి. ఈ రకంగా 360 కిరణములే 300 డిగ్రీలు కలిగినటువంటి ఒక వృత్తమవుతూ ఉన్నది. వృత్తానికి 360 డిగ్రీలు ఉంటాయి. అంతకన్నా 1 డిగ్రీ తగ్గినట్లయితే అది వృత్తం కాదు, ఇంకొక డిగ్రీ పెరగదు. కాబట్టి పరమేశ్వరుడు బిందు రూపుడు. ఆ పరమేశ్వరుడు బిందు రూపంలోనే ఉన్నాడు. ఈ కిరణముల వల్లనే చరాచర జగత్తు అంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది. ఓ పరమేశ్వరి, బ్రహ్మాండం భాసయంతస్తే పిండాండమపి శాంకరీ. ఏ రకంగా ప్రకాశిస్తూ ఉన్నది అంటే దివా సూర్యౌ తథా రాత్రౌ సోమో వహ్నిశ్చ సంధ్యయో. పగటిపూట సూర్యుని వెలుగుల చేత ఈ జగత్తు ప్రకాశిస్తూ ఉన్నది. రాత్రిపూట చంద్రుని యొక్క కాంతులతో ఈ చరాచర జగత్తు ప్రకాశిస్తున్నది. ఓ పరమేశ్వరి, మరి సంధ్య వేళల యందు ఎవరి కాంతులతో ప్రకాశిస్తున్నది అంటే సంధ్య వేళల యందు అగ్ని యొక్క కాంతులతో, అంటే దీపపు యొక్క వెలుగులతో ఈ చరాచర జగత్తు అంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది. ఈ రకంగా 630 దినాన్యేన చాయనం. ఈ 360 రోజులు కలిగినటువంటిదే ఒక సంవత్సరము. అంటే సంవత్సరానికి కేవలము 360 రోజులు మాత్రమే ఉంటాయి. చాంద్రమానంలో గనక చూసినట్లయితే 360 రోజులు వస్తాయి. ఏ రకంగా అంటే ప్రతిపన్నామ విజ్ఞేయ చంద్రస్య ప్రథమాకళ ద్వితీయాద్యా పక్షయో శుక్లకృష్ణయో. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 తిథులు ఉంటాయి. ఇది ఒక పక్షము. అలాగే పాడ్యమి నుంచి మళ్లీ అమావాస్య వరకు 15 తిథులు ఉంటాయి. ఇది ఒక పక్షము. 2 పక్షములు కలిసినట్లయితే ఒక మాసము, 2 మాసములు ఒక ఋతువు, 3 ఋతువులు ఒక ఆయనము, 2 ఆయనములు ఒక సంవత్సరము. చాంద్రమానంలో ఈ రకంగా సంవత్సరానికి 360 రోజులు మాత్రమే ఉంటాయి. అందుకే 630 దినాన్యేన చాయనం. 360 రోజులు ఒక సంవత్సరము అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. హయనాత్మా మహాదేవ ప్రజాపతిరితి స్మృతి. ఆ కాలపురుషుడే ప్రజాపతి. ఇప్పుడు పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ ప్రజాపతిర్లోకకర్తా మరీచి ప్రముఖాన్ మునీన్ సృజించేతే లోకపాలాన్ తే సర్వే లోకరక్షకాః. ఆ పరమేశ్వరుడు మరీచి మొదలైనటువంటి మహామునులను, లోక పాలకులను కూడా సృష్టించాడు. వారే ఈ లోకాలన్నీ కూడా రక్షిస్తూ ఉంటారు. మరి వాళ్లలో ముఖ్యులు ఎవరు అంటే సంహారశ్చహరాయత్తః ఉత్పత్తిర్భవ నిర్మిత. లయకారకుడైనటువంటి వాడు హరుడు, అంటే రుద్రుడు. ఉత్పత్తిర్భవ నిర్మిత సృష్టికర్త బ్రహ్మ. రక్షాతు నడ సంలగ్న ఈ జగత్తును రక్షించేవంటి వాడు స్థితికారకుడు ఉన్నాడే అతడు విష్ణువు. సృష్టి స్థితి లయే శివ. ఈ రకంగా సృష్టి స్థితి లయాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఓ పరమేశ్వరి, నియుక్త పరమేశాన్యా జగదేవం ప్రవర్తతే. చరాచర జగత్తు అంతా కూడా ఈ రకంగా నడుస్తూ ఉన్నది అని చెప్పేసి ఆ పరమేశ్వరుడు పరమేశ్వరికి పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. అయితే అసలు ఈ చరాచర జగత్తు అంతా కూడా ఏ రకంగా వచ్చింది, పరమేశ్వరుడే ఈ జగత్తును సృష్టించాడా అనేవంటి విషయాన్ని గనక ఒక్కసారి మనం చూసినట్లయితే, నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి వాడు పరబ్రహ్మ. అటువంటి పరబ్రహ్మ ఈ చరాచర జగత్తును సృష్టి చెయ్యాలి అని చెప్పేసి సంకల్పించాడు. ఎందుకు గాను సంకల్పించాడు? తన లీలా వినోదం కోసము అని చెప్పేసి మనకి చెబుతూ ఉంటారు. అది మాత్రం కాదు. మరి ఎందుకు, దేనికోసం ఈ సృష్టించాడు అంటే, కర్మక్షయం కాకుండా తనలో ఇమిడి ఉన్నటువంటి జీవరాశులకన్నింటికీ కూడా కర్మక్షయం చేసి తద్వారా వాటికి ముక్తి కలిగించాలి అనేవంటి కోరికతో,
అదే ఉద్దేశ్యంతో ఈ జగత్తును సృష్టించడం జరిగింది, అంతేకాని తన లీలా వినోదం కోసం మాత్రం కాదు. కర్మక్షయం కాకుండా ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా పరమేశ్వరుల్లో ఎందుకు గాను లీనమైనాయి, ఎలా ఇమిడి ఉన్నాయి అనే విషయాన్ని గనక ఒక్కసారి మనం చూసినట్లయితే సృష్టి జరిగినటువంటి కొంతకాలానికి లయం జరుగుతుంది. అదే ప్రళయము. ప్రళయం జరిగినప్పుడు చరాచర జగత్తు అంతా కూడా నాశనం అయిపోతుంది. జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా నాశనం అయిపోతుంది. కానీ ఈ జీవరాశి అంతటికీ కర్మ పరిపక్వం మాత్రం కాదు. మరి అలా కర్మ పరిపక్వం కాకుండా ఉన్నటువంటి జీవరాశి ఏమవుతుంది? తమ యొక్క కర్మను తమతో పాటే మూటగట్టుకుని వెళ్లిపోయి ఆ పరమేశ్వరుల్లో లీనమైపోతూ ఉన్నది. మరి ఇదంతా ఎలా జరుగుతుంది అంటే, ఒక్కసారి అసలు ఆ సృష్టి ఏ రకంగా జరిగింది అనే విషయాన్ని గనక చూసినట్లయితే ఇప్పుడు లయం ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే విషయం మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఆ సృష్టి ఎలా జరిగింది అంటే, నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి ఆ పరబ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించినటువంటి వాడై తనలో నుంచి కొంత భాగాన్ని బయటికి పంపాడు. అదే శక్తి, అదే మాయాస్వరూపిణి. ఇప్పుడు ఆ పరమేశ్వరుడి నుంచి బయటికి వచ్చిన శక్తి, పరమేశ్వరుడేమో ప్రకాశాంశ కాగా ఈ బయటికి వచ్చినటువంటి శక్తి ఉన్నదే అది విమర్శాంశ. వీరిద్దరినే ప్రకాశాంశ విమర్శాంశ అని, శివుడు శక్తి అని, కామేశ్వరి కామేశ్వరుడు అని, రాజరాజేశ్వరి రాజరాజేశ్వరుడు అని ఇలా అనేకానేకమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం. వీళ్ళనే మనం ప్రకృతి పురుషుడు అని కూడా అంటూ ఉంటాము. ఈ రకంగా పరమేశ్వరుడి నుంచి కొంత శక్తి బయటికి వచ్చింది అంటే బిందువులో నుంచి కొంత భాగం బయటికి వచ్చింది. మరి బిందువులో నుంచి కొంత భాగం ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఆ బిందువునందు ఖాళీ ఏర్పడదా? ఏర్పడదు. ఎందుకని? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పరమేశ్వరుడు బిందు రూపుడు. ఒక సున్నా అనుకోండి, ఆ సున్నాలో నుంచి ఇంకో సున్నా తీసేసినా సున్నా విలువ మారదు, లేదా ఒక సున్నాకి ఇంకో సున్నా కలిపినప్పటికీ ఆ సున్నా యొక్క విలువ మారదు. అట్లాగే పరమేశ్వరుడి నుంచి ఈ శక్తి బయటికి వచ్చినప్పటికీ కూడా పరమేశ్వరుడు బిందు రూపంగా అలాగే ఉండిపోయాడు, అలాగే ఉంటాడు. ఇప్పుడు ఆ పరమాత్మ నుంచి బయటికి వచ్చినటువంటి శక్తి ఏ రూపంలో ఉన్నది అంటే త్రికోణాకారంలో ఉన్నది. అందుకే త్రికోణ రూపిణీ శక్తి బిందు రూప పరశివ. శక్తి త్రికోణ రూపంలో ఉంటుంది, ఆ పరమేశ్వరుడేమో బిందు రూపంలో ఉంటాడు. ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి ఈ శివశక్తులు ఇద్దరూ వేరు కాదు. వారిద్దరూ ఒకటే. ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి ఆ పరబ్రహ్మ నాణ్యానికి ఒకవైపు ఉన్నటువంటి బొరుసు అయితే, ఆకారము కలిగినటువంటి ఈ పరమేశ్వరి ఉన్నదే ఆ పరమేశ్వరి నాణ్యానికి రెండో వైపు ఉన్నటువంటి బొమ్మ. అంతేకాని వీళ్ళిద్దరూ వేరు కాదు, వీళ్ళు ఇద్దరూ ఒక్కటే. ఆ పరమేశ్వరియే శక్తి, ఆవిడే మాయాస్వరూపిణి. ఆ శక్తి నుంచే నామరూపాత్మకమైనటువంటి జగత్తు అంతా ఆవిర్భవించింది. ఎలా ఆవిర్భవించింది? సృష్టి ఏ రకంగా జరిగింది? ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం పాహురవ్యయం. మొదలు పైకి, కొమ్మలు కిందికి ఉన్నటువంటి అశ్వత్థ వృక్షాన్ని తెలుసుకో. పరమేశ్వరుడు బిందురూపుడు, అదే మూలము, దాని నుంచి త్రికోణము, ఇది కాండము. ఈ కాండము నుంచే నామరూపాత్మకమైనటువంటి జగత్తు అంటే రెండు శాఖలు ఏర్పడినాయి. అది ఏ రకంగా జరిగింది అనే విషయాన్ని చూద్దాం. ముందుగా నామాత్మకమైనటువంటి జగత్తు, త్రికోణం నుంచి ముందుగా పరబ్రహ్మ స్వరూపం నుంచి ఓంకారం అనేది ఉద్భవించింది. ఆ ఓంకారం నుంచి అక్షర సమామ్నాయమంతా కూడా వచ్చింది. అక్షరాల నుంచి పదాలు వచ్చినాయి, పదాల నుంచి వాక్యాలు వచ్చినాయి. ఆ తర్వాత వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, సంగీతము, సాహిత్యము, పురాణాలు, ఈ రకంగా నామాత్మకమైనటువంటి జగత్తు అంతా కూడా ఆవిర్భవించింది. ఇక రూపాత్మకమైనటువంటి జగత్తు రెండవ వైపు నుంచి వచ్చింది. ఈ రూపాత్మకమైనటువంటి జగత్తు ఎలా వచ్చింది అంటే రూపమైనటువంటి త్రికోణం నుంచి ముందుగా సత్వరజస్తమో గుణాలు అనేటువంటి గుణత్రయం ఆవిర్భవించింది. ఈ
మూడు గుణాలకు కూడా మూడు శక్తులు ఉన్నాయి. అవే ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు. సత్వగుణానికి జ్ఞానశక్తి, రజోగుణము క్రియాశక్తి, తమోగుణము అనేది ఇచ్ఛాశక్తి. తమోగుణ ప్రధానమైనటువంటి ఇచ్ఛాశక్తి కారణంగానే పంచభూతముల యొక్క లక్షణాలైనటువంటి పంచతన్మాత్రలు, అవే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అని చెప్పేసి ఉంటాం. ఈ పంచతన్మాత్రలు ఉద్భవించినాయి. ఈ పంచతన్మాత్రల నుంచి పంచభూతములు ఉద్భవించినాయి. ఈ పంచభూతాలు ఎలా వచ్చినాయి? మొట్టమొదటిగా ఆకాశం ఉద్భవించింది. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నిరాపః, ఆపః పృథివీ. ఈ రకంగా మొట్టమొదటిగా ఆకాశం ఉద్భవించింది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి. పంచభూతములు కూడా ఏర్పడ్డాయి. ఈ పంచభూతములు ఏర్పడిన తరువాత అవి పంచీకరణం చెందినాయి. పంచీకరణం చెందటము అంటే ఒక్కొక్క భూతాన్ని గనక రెండు భాగములుగా చేసినట్లయితే ఆ భూతము యొక్క తత్వము అనేది ఒక భాగంలో ఉంటుంది. రెండవ భాగంలో మిగిలినటువంటి 4 భూతముల యొక్క తత్వములు ఇమిడి ఉంటాయి. దీన్ని పంచీకరణము అని అంటారు. ఉదాహరణకి మనం ఆకాశాన్ని గనక తీసుకున్నట్లయితే ఆకాశంలో సగభాగం ఆకాశతత్వం ఉంటుంది. మిగిలినటువంటి సగభాగంలో వాయువు, అగ్ని, జలము, భూమి, ఈ 4 కూడా ఉంటాయి. ఈ రకంగా ప్రతి భూతంలోనూ కూడా సగభాగము ఆ యొక్క భూతమైతే మిగిలినటువంటి సగభాగము, మిగిలిన 4 భూతములు ఉంటాయి. దీన్నే పంచీకరణం చెందటము అని అంటారు. ఈ రకంగా పంచీకరణం జరిగిన తరువాత త్రిశక్తుల, త్రిగుణముల యొక్క కలయికతో చరాచర జగత్తు అంతా కూడా ఏర్పడింది. అంటే ఈ సృష్టి జరిగిపోయింది. ఈ జగత్తులోని ప్రాణికోటి అంతా కూడా ఉద్భవించింది. ప్రాణికోటి అంతా ఉద్భవించిన తరువాత కొంతకాలానికి, అంటే ఎంతకాలం, కల్పాంతం అయిపోయిన తరువాత, కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పూర్తి అయిన తరువాత కల్పాంతానికి ప్రళయం సంభవించింది. ఈ రకంగా ప్రళయం సంభవించినప్పుడు జగత్తులోని ప్రాణికోటికి అంతరికీ కర్మక్షయం కాలేదు. కర్మక్షయం అయిపోయినటువంటి ప్రాణికోటి అంతా కూడా సాయుధ్యం పొందింది, పరబ్రహ్మలో లీనమైపోయింది. మరి ఆ రకంగా కర్మక్షయం కానటువంటి ఈ ప్రాణికోటి అంతా కూడా ఏం చేస్తూ ఉన్నది అంటే తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై మాయాస్వరూపిణి అయినటువంటి ఆ పరమేశ్వరుని చేరుతూ ఉన్నాయి. అది ఏ రకంగా జరిగింది? ప్రళయం ఎలా సంభవిస్తుంది అంటే సృష్టి ఏ రకంగా అయితే వచ్చిందో అదే రకంగా కింద నుంచి పైకి ప్రళయం అయింది. అంటే భూమి జలంలో కలిసిపోయింది, జలం అగ్నిలో కలిసిపోయింది, అగ్ని వాయువులో కలిసిపోయింది, వాయువు ఆకాశంలో కలిసిపోయింది. ఈ ఆకాశం అనేది మాయాస్వరూపమైనటువంటి ఆ శక్తిలో కలిసిపోయింది. ఈ రకంగా మాయాశక్తి స్వరూపమైనటువంటి ఈ యొక్క పరమేశ్వరి జగత్తులో కర్మక్షయం కాకుండా మిగిలి ఉన్నటువంటి ఈ జీవరాశులు అన్నింటినీ కూడా తనలో కలుపుకొని పరమేశ్వరుల్లో లీనమైపోయింది. ఇప్పుడు నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు అయినటువంటి ఆ పరబ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించాడు. ఎందుకు సంకల్పించాడు అంటే తనలో ఇమిడి ఉన్నటువంటి కర్మ పరిపక్వం కాకుండా ఉన్నటువంటి ఈ జీవరాశికంతటికీ కూడా మళ్లీ కర్మక్షయం చేసి వాటన్నింటికీ కూడా మోక్షం ప్రసాదించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మాత్రమే ఈ సృష్టి చేయాలి అని చెప్పేసి సంకల్పించాడు. అంతేకాని తన లీలా వినోదం కోసం మాత్రం కాదు. పరమేశ్వరుడు నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు. అతనికి కోర్కెలు ఉండవు, ఏ రకమైనటువంటి గుణాలు ఉండవు, సుఖ దుఃఖాలు ఉండవు, పాప పుణ్యాలు ఉండవు. అతడికి ఏ రకమైనటువంటి ప్రేమ, అనురాగము అనేవి ఉండవు, నామరూపాలు ఉండవు. అతడు తేజోమయమైనటువంటి ఒక కాంతి పుంజము, శుద్ధ బుద్ధ చైతన్య స్వరూపము, జ్ఞాన స్వరూపుడైనటువంటి వాడు ఆ పరబ్రహ్మ బిందు రూపంలో ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ పరబ్రహ్మ ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని గనక మనం చూసినట్లయితే ఈ పరబ్రహ్మ చరాచర జగత్తు అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. మరి చరాచర జగత్తు అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మను మనం ఎక్కడ చూడగలుగుతూ ఉన్నాము? శ్రీచక్రంలో ఉన్నటువంటి 9వ ఆవరణ అయినటువంటి సర్వానందమయ చక్రంలో
బిందు రూపంలో ఉన్నాడు ఈ పరబ్రహ్మ. అయితే మరి ఆ పరబ్రహ్మ శ్రీచక్రంలోనే ఎందుకున్నాడు? శ్రీచక్రంలోనే ఎందుకున్నాడు అంటే, ఈ శ్రీచక్రము అనేది చరాచర జగత్తుకు ప్రతీక. ఈ జగత్తు అంతా కూడా శ్రీచక్రం నుంచే ఉద్భవించింది. జగత్తే శ్రీచక్రము. కాబట్టే ఈ జగత్తులోనే పరమేశ్వరుడు ఉన్నాడు, జగత్తు అంతా కూడా ఆవరించి ఉన్నాడు అనే విషయాన్ని ఉపనిషత్తులన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. అదే మనకి చాందోగ్యోపనిషత్తులో చెప్పబడుతూ ఉన్నది. ఆకాశంలో కనిపించేవంటి సూర్యుల్లో ఏ తత్వం అయితే ఉన్నదో అదే తత్వం నీలోనూ ఉన్నది. అగ్నిలో ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అదే నీలోనూ ఉన్నది. జలంలో ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అదే తత్వం నీలో కూడా ఉన్నది. కాబట్టి చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ప్రాణమున్నవి, ప్రాణము లేనివి, చలనమున్నవి, చలనము లేనటువంటివి అన్నీ కూడా జడ పదార్థములతో సహా ఆ పరబ్రహ్మ స్వరూపమే. మరి జడ పదార్థములు కూడా అంటే రాళ్లు రప్పలు కూడా పరబ్రహ్మ స్వరూపమేనా? అవును, పరబ్రహ్మ స్వరూపమే. క్రిమి కీటకాలే కాదు, రాళ్లు రప్పలు కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఘోరమైనటువంటి పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని క్షయం చేసుకోవడం కోసమని అనేక వేల సంవత్సరాలు రాళ్లుగా పడి ఉన్నటువంటి కథలు మనకి అనేకానేకాలు ఉన్నాయి. మనం ఒక్కసారి గనక ఆ భారతంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఉద్దాలకుడు తన తండ్రి యొక్క శ్రాద్ధాన్ని పూర్తి చేసినటువంటి వాడై ఆ సంతోషంలో తన భార్య అయినటువంటి చండికకు చెప్తాడు, ఆ పరాన్ని తెచ్చి ఆవుకు పెట్టు అని. అయితే చండిక తన యొక్క సహజమైనటువంటి స్వభావం చేత ఆ పారని తెచ్చి పెంట దిబ్బ మీద పారవైచే, నేను ఆవుకు పెట్టడం ఏమిటి అని దాన్ని తీసుకెళ్లి ఆ పక్కన ఉన్నటువంటి పెంట దిబ్బ మీద గిరాట్టు వేసింది. ఇంతవరకు తాను పెట్టినటువంటి ఈ శ్రాద్ధ కర్మ అంతా వ్యర్థమైపోయింది అనేటువంటి బాధతో ఉద్దాలకుడు తన భార్య మీద కోపించినటువంటి వాడై గొండారారణ్యమున గుండురాయివై పెద్ద కాలెంబు పడియుండుమని శపించే, అరణ్యంలో ఒక రాయిగా అనేక వేల సంవత్సరాలు పడి ఉండు అని చెప్పే శాపం పెట్టాడు. అంటే ఎక్కువ పాపం చేసినటువంటి వాళ్ళు ఆ పాపాన్ని అనుభవించాలి అంటే ఈ రకంగా రాళ్లు రప్పలుగా ఉండవలసి ఉన్నది అని అనేకానేకమైనటువంటి కథల్లో మనకి చెప్పడం జరిగింది. కాబట్టి చరాచర జగత్తులో ఉన్నటువంటి అడవులు, కొండలు, కోనలు, నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులు ప్రతి వస్తువు కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే. ఈ చరాచర జగత్తు అంతా కూడా ఇప్పుడు శ్రీచక్రం నుంచే ఆవిర్భవించింది అనే విషయం మనకి చెప్పబడుతోంది. మరి శ్రీచక్రం నుంచి ఎలా ఆవిర్భవించింది? శ్రీచక్రమే చరాచర జగత్తు అని అంటూ ఉన్నాం కదా, అది ఏ రకంగా జరుగుతుంది అంటే, పరమేశ్వరికి శ్రీచక్రాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. శ్రీచక్రం త్రిపుర సుందర్యా బ్రహ్మాండాకారమీశ్వరీ. ఓ పరమేశ్వరి, శ్రీచక్రం అంటే ఏమిటనుకుంటున్నావు? అది సామాన్యమైనటువంటిది కాదు, చరాచర జగత్తుకు ప్రతీక. ఎందుకని అంటే పంచభూతాత్మకం చైవ తన్మాత్రాత్మకమేవ చ ఇంద్రియాత్మకమేవంచ మనస్తత్వాత్మకం తదా మాయాది తత్వరూపం చ తత్వాతీతం చ బైందవం బైందవే జగదుత్పత్తి స్థితి సంహారకారిణీం సదాశివేన సంపృక్త సర్వతత్వాత్మికా సతీ. శ్రీచక్రం త్రిపుర సుందర్యా బ్రహ్మాండాకారమీశ్వరీ. ఓ పరమేశ్వరి, శ్రీచక్రము అంటే సామాన్యమైనటువంటిది కాదు, చరాచర జగత్తుకు ప్రతీక. అంటే ఈ జగత్తులో ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ శ్రీచక్రంలోనే ఉన్నాయి అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరికి సృష్టి రహస్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఎలాగట అంటే పంచభూతాత్మకంచైవ తన్మాత్రాత్మకమేవ చ. ఈ సృష్టి అంతా ఎలా జరిగింది? మొట్టమొదటగా తన్మాత్రలు ఉద్భవించినాయి. శబ్ద స్పర్శ రూప రసగంధములు అనబడేవంటి తన్మాత్రలు వచ్చినాయి. ఆ తన్మాత్రల నుంచి పంచభూతాలు వచ్చినాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఈ పంచభూతముల తన్మాత్రల యొక్క తత్వములు అన్నీ కూడా ఈ శ్రీచక్రంలోనే ఉన్నాయి. తత్వము అంటే స్వభావము. వాటి యొక్క స్వభావాలన్నీ కూడా అంటే ఆ పంచభూతములు తన్మాత్రల యొక్క స్వభావాలన్నీ కూడా
జగత్తులో సృష్టికి అవసరమైనటువంటి ఆ భూతముల యొక్క తన్మాత్రల యొక్క స్వభావములన్నీ శ్రీచక్రంలోనే ఉన్నాయి. అంటే చరాచర జగత్తు అంతా కూడా శ్రీచక్రంలోనే ఉన్నది. అంతేకాదు పరమేశ్వరి, ఇంద్రియాత్మకమేవంచ మనస్తత్వాత్మకం తథా. మానవ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అనబడేటటువంటి 11 ఇంద్రియాలు మొత్తం ఇవి. ఈ 11 ఇంద్రియముల యొక్క తత్వములు అన్నీ కూడా ఈ శ్రీచక్రంలోనే ఉన్నాయి. అంటే చరాచర జగత్తులో ఉన్నటువంటి విశ్వ మానవాళి అంతా కూడా ఈ శ్రీచక్రంలోనే ఉన్నది. అయితే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనేవి ప్రతి జీవికి కూడా సహజంగా ఉండేటువంటివి. జ్ఞానేంద్రియముల యొక్క తత్వములు, కర్మేంద్రియముల యొక్క తత్వములు శ్రీచక్రంలో ఉన్నాయి అని చెప్పడంలో విశేషం ఏమంటే, జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా శ్రీచక్రంలోనే ఉన్నది. మరి మనస్సు కూడా ఉన్నది అని చెప్పటంలో ఉద్దేశ్యం, మానవులు అంటే విశ్వంలో ఉన్నటువంటి ఈ విశ్వ మానవాళి అంతా కూడా శ్రీచక్రంలోనే నిబిడీకృతమై ఉన్నది. కాబట్టి ఓ పరమేశ్వరి, శ్రీచక్రంలో చరాచర జగత్తు, విశ్వ మానవాళి, ఈ జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా ఇమిడి ఉన్నది. కాబట్టి శ్రీచక్రము అంటే వేరు కాదు, ఈ చరాచర జగత్తే. ఇంతే కాదు పరమేశ్వరి, మాయాది తత్వరూపంచ తత్వాతీతంచ బైందవం. మాయాది తత్వరూపంచ, మాయా, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు అనబడేంటి 4 తత్వాలు వెరసి 25 తత్వములు ఉన్నాయి. పంచభూతములు 5, తన్మాత్రములు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 20, మనస్సు 1, 21, మాయా, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు అనబడేంటి తత్వాలు 4 వెరసి 25 తత్వములు. ఈ 25 తత్వములు కూడా ఈ శ్రీచక్రంలోనే ఉన్నాయి. ఓ పరమేశ్వరి, తత్వాతీతంచ బైందవం. ఈ తత్వాలన్నింటికీ అతీతమైనటువంటిది బిందువు. ఆ బిందువు నుంచే బైందవే జగదుత్పత్తి స్థితి సంహారకారిణి. ఆ బిందువునందు ఈ చరాచర జగత్తు సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి ఆ పరమేశ్వరి సదాశివేన సంపృక్త సర్వతత్వాత్మికా సతి. ఈ తత్వములు సర్వతత్వములకు అతీతమైనటువంటిది 26వ తత్వమైనటువంటి ఆ యొక్క పరమేశ్వరి సదాశివుడితో కూడి ఉన్నది. అది శ్రీచక్రములోని 9వ ఆవరణ అయినటువంటి ఆ బిందువునందు ఉన్నది. కాబట్టి పరమేశ్వరి, శ్రీచక్రము అంటే సామాన్యమైనటువంటిది కాదు, ఈ చరాచర జగత్తే. ఇందులో ఉన్నటువంటి 25 తత్వములు కూడా మన అక్షర సమామ్నాయంలో చెప్పినటువంటి కచట తప, ఈ 5 వర్గులు, కా దగ్గర నుంచి మా వరకు, కా చ ట త ప, ఈ 5 వర్గులలోనూ ఒక్కొక్క వర్గుకి 5 అక్షరముల చొప్పున 5 25 అక్షరములు. ఆ 25 తత్వములకు ప్రతీక ఈ 25 అక్షరములు అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. ఓ పరమేశ్వరి, అంతేకాదు అసలు శ్రీచక్రంలో ఉన్నటువంటి మహా గొప్పతనము ఏమిటి అంటే, ఈ శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి. అందులో ఉన్నటువంటిది మొట్టమొదటిది భూపురము. ఈ భూపురంలో 3 రేఖలు ఉన్నాయి. ఈ 3 రేఖలు కూడా భూలోక, భువర్లోక, సువర్లోకాలకు ప్రతీక. అలాగే 2వ ఆవరణ షోడశ దళము. ఇందులో 16 దళములు కలిగినటువంటి పద్మము ఉన్నది. ఈ 16 దళములు కూడా చంద్రుని యొక్క కళలు. షోడశ కళాయుక్తుడి చంద్రుడు, అతని యొక్క 16 కళలు ఈ యొక్క షోడశ దళమైనటువంటి 2వ ఆవరణలోనే ఉన్నాయి పరమేశ్వరి. ఇక 3వ ఆవరణ చూసినట్లయితే అష్టదళము, 8 దళములు కలిగినటువంటి పద్మం. ఇందులో అష్టమూర్తులు ఉంటారు. ఎవరు ఈ అష్టమూర్తులు అంటే, భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు అని చెప్పేసి వీళ్ళు 8 కూడా అష్టమూర్తులు. వీళ్లే సృష్టికి ఆద్యులైనటువంటి వాళ్ళు. అలాగే 4వ ఆవరణ చతుర్దశారము, అంటే 14 కోణములు కలిగినటువంటి చక్రము. ఇందులో ప్రతి కోణంలోనూ కూడా 14 లోకాలు, ఒక్కొక్క లోకము ఒక్కొక్క కోణం చొప్పున
14 లోకాలు ఈ ఆవరణలో ఉన్నాయి, చతుర్దశ భువనాలు ఉన్నాయి. అవి ఏమిటి? ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకములు అనబడేమిటి ఊర్ధ్వలోకాలు. అతల, విత్తల, సుతల, తలాతల, మహాతల, పాతాళ, మత్స్యలోకములు అనేవి ఇక్కడ ఉన్నవి అధోలోకములు. ఈ రకంగా 14 లోకములు కూడా ఈ 4వ ఆవరణే ఈ 14 లోకాలకు ప్రతీక. ఓ పరమేశ్వరి, ఇంకా మనం పైకి గనక వెళ్ళినట్లయితే 5వ ఆవరణ బహిర్దశారము. ఇందులో 10 కోణములు కలిగినటువంటి చక్రమిది. ఈ చక్రంలో ఈ బహిర్దశారము అనేటువంటిది దశావతారములకు ప్రతీక. లోక సంరక్షణార్థం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటానికి విష్ణుమూర్తి లోకంలో 10 అవతారాలు ఎత్తాడు. ఆ 10 అవతారములకు ప్రతీక ఈ యొక్క బహిర్దశారం. అలాగే ఇంకొక మెట్టు గనక పైకి వెళ్ళినట్లయితే ఇంకొక చక్రము, అది 6వ ఆవరణ అంతర్దశారము. దీనిలోను కూడా 10 కోణములే ఉంటాయి. ఈ 10 కోణముల యందు చరాచర జగత్తుకు అవసరమైనటువంటి అగ్ని యొక్క కళలు 10 కూడా ఇందులో ఉంటాయి. ఇక 7వ ఆవరణ గనక వెళ్ళినట్లయితే ఇది అష్టకోణము. ఇందులో 8 కోణములు ఉంటాయి. ఈ అష్టకోణముల యందు అష్టవసువులు ఉంటారు. అష్టవసువులు అంటే సోముడు, ధరుడు, అనలుడు, అనలుడు, ఆపుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనబడేటువంటి వాళ్ళు 8 కూడా అష్టవసువులు. వీళ్లలో 8వ వాడు ప్రభాసుడు. ఈ ప్రభాసుడే మహాభారత యుద్ధానికి నాంది అయినటువంటి వాడు. అసలు మహాభారత కథకే నాంది పురుషుడైనటువంటి వాడు, మూల పురుషుడు ఈయనే భీష్మాచార్యుల వారు. ఇక 8వ ఆవరణలోకి గనక ప్రవేశించినట్లయితే 8వ ఆవరణ త్రికోణము. ఈ త్రికోణం నుంచే చరాచర జగత్తు అంతా కూడా సృష్టించబడింది అని చెప్పేసి మనం చెబుతూ ఉన్నాం. ఈ త్రికోణంలో 3 కోణములు ఉన్నాయి. ఈ 3 కోణముల యందు కూడా సృష్టి స్థితి లయాలు, సత్వరజస్తమో గుణాలు, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు, వామ జ్యేష్ఠ రౌద్రీ శక్తులు, త్రిమూర్తులు బ్రహ్మ విష్ణువు రుద్రుడు, అలాగే త్రిశక్తులు అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని, త్రిపీఠాలు కామగిరి పీఠము, పూర్ణగిరి పీఠము, జాలంధర పీఠము, ఇవన్నీ కూడా 3 కోణముల యందు ఉన్నాయి. అలాగే ఈ త్రికోణములోని 3 గీతల మీద కూడా తిథులు, ఒక్కొక్క గీత మీద 5 చొప్పున, 3 గీతల మీద 3 5 15 తిథులు ఉన్నాయి. ఒక్కొక్క గీత మీద 16 అక్షరములు చొప్పున. మొదటి గీత మీద ఆ నుంచి అహా వరకు, 2వ గీత మీద కా నుంచి తా వరకు, 3వ గీత మీద థా నుంచి సా వరకు 48 అక్షరములు ఉన్నాయి. మరి అక్కడ మిగిలిపోయినవి 2 హకారము, క్షకారము. మరి ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే హకారము సర్వత్రా వ్యాపించి ఉన్నది. క్షకారము అనేది కాషాల యొక్క మిశ్రమం కాబట్టి దీన్ని వదిలివేయండి అని చెప్పేసి చెప్పింది మంత్రశాస్త్రం. ఈ రకంగా అక్షర సమామ్నాయమంతా కూడా ఈ త్రికోణమునందే ఉన్నది. అంతేకాదు పరమేశ్వరి, నిత్యలు 16 నిత్యలు 16 ఉన్నాయి మొత్తం నిత్యాదేవతలు. కామేశ్వరి, శ్రీ భగమాలిని, నిత్యక్లిన్నే భేరుండే, వన్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే, మొత్తం 16 నిత్యలు ఇవి. ఈ 16 నిత్యలు కూడా ఒక్కొక్క గీత యందు 5 5 5 చొప్పున 3 గీతల మీద 15 నిత్యలు ఉండగా 16వ నిత్య అయినటువంటి ఆ మహానిత్య బిందువునందు ఉన్నది. అదే విధంగా చంద్రుని కళలు 16 కళలు, షోడశ కళాయుక్తుడి చంద్రుడు. ఒక్కొక్క గీత మీద 5 చొప్పున 3 గీతల యందు 3 5 15 కళలు కాగా 16వ కళ సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపము, షోడశీతు కళాజ్ఞేయ సచ్చిదానంద రూపిణి. ఆ 16వ కళ సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపమయ్యున్నది. అది బిందువునందు ఉన్నది. ఈ 16వ కళనే షోడశీ కళ, చిత్కళ, పరమాకళ, పరాకళ, ధ్రువకళ,
బ్రహ్మకళ అని వివిధమైనటువంటి పేర్లతో పిలవటం జరుగుతూ ఉన్నది. ఓ పరమేశ్వరి, ఇక 9వ ఆవరణలోకి గనక ప్రవేశించినట్లయితే ఆ 9వ ఆవరణ అనేది సర్వానందమయము అని చెప్పబడేవంటి చక్రము. ఈ సర్వానందమయ చక్రము ఇది బిందు రూపము, పంచబ్రహ్మాత్మకము, పరబ్రహ్మ స్వరూపము. ఇక్కడే ఓజ్జానపీఠమున్నది. ఓజ్జానపీఠ నిలయ బిందు మండల వాసిని. ఈ బిందువునందు ఓజ్జానపీఠమున్నది. ఆ ఓజ్జానపీఠమునందు ఆ పరమేశ్వరి ఉన్నది. ఈ బిందువునందే చంద్రుని యొక్క కళలో 16వ కళ ఉన్నది. 16వ నిత్య అయినటువంటి ఆ మహానిత్య కూడా ఈ బిందువునందే ఉన్నది. కాబట్టి పరమేశ్వరి దర్శాద్యా పూర్ణమాంతస్తు కళా పంచదశైవతు. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు చంద్రుని యొక్క 16 కళలలోనూ కూడా 15 కళలు ఈ తిథుల యందు ఉన్నాయి. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు వచ్చేవంటి తిథులు 15. ఇవి 15 చంద్రకళలే కాగా షోడశీతు కళాజ్ఞేయ సచ్చిదానంద రూపిణి. 16వ కళ అనేది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. అదే పరమేశ్వరి స్వరూపము. అది బిందువునందు ఉన్నది. కాబట్టి పరమేశ్వరి, ఈ రకంగా శ్రీచక్రమే చరాచర జగత్తు. ఇందులోనే ఆ పరబ్రహ్మ బిందు రూపంలో ఉన్నాడు. అందుకే శ్రీచక్రాన్ని గనక అర్చించినట్లయితే ఇహ పర సౌఖ్యాలు అన్నీ కూడా వనగొడతాయి అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. ఓ పరమేశ్వరి, అది ఏ రకంగానేంటావా? మామూలుగా సాధకులకి యత్రాభిభోగో నచ తత్ర మోక్షః, యత్రాపి మోక్షో నచ తత్ర భోగః. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షము ఉండదు. ఐహికమైనటువంటి సుఖముల యొక్క లంపటంలో మునిగిపోయి ఓలలాడుతున్నటువంటి ఏ పురుషుడికి కూడా మోక్షం సిద్ధించదు. అందుకే యత్రాభిభోగో నచ తత్ర మోక్ష. భోగం ఉన్నటువంటి చోట మోక్షం ఉండదు. మోక్షం కావాలి అంటే భోగాన్ని త్యాగం చేయాలి. కాని శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగస్య మోక్షస్య కరస్తయేవా. ఆ పరమేశ్వరిని గనక మనం ఆరాధించినట్లయితే, అర్చించినట్లయితే, ప్రార్థించినట్లయితే అటువంటి సాధకుడికి ఇహము పరము అంటే ఈ లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాలు వస్తాయి. పరలోకంలో ఉన్నటువంటి సాయుధ్యము అంటే ముక్తి కలుగుతుంది. ఇది ఎలా కలుగుతుంది? మనకి భోగభాగ్యాలు వస్తాయి కాబట్టి ఈ వచ్చినటువంటి ధనధాన్యాలన్నీ ఇంకెవరికైనా గనక మనం దానం చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు మనకి మోక్షం వస్తుందా? లేదు. అలా ఎప్పుడూ జరగదు. మనం దాన ధర్మాలు గనక చేసినట్లయితే పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే జరిగేదేమిటి? స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. స్వర్గలోకంలో మనం అనేకమైనటువంటి సుఖాలన్నీ కూడా పొందినటువంటి వాళ్ళమై ఆ తరువాత మళ్లీ భూలోకంలో ఇంకా మంచి జన్మ ఎత్తటానికి కారణమవుతుంది. ఇంకా మంచి జన్మ ఒక అధికారం ఉన్నటువంటి వాడుగానో, లేకపోతే ఒక ధనవంతుడుగానో, లేదా ఒక సత్పురుషుడుగానో, ఒక మహానుభావుడుగానో మళ్లీ మనం జన్మించడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషము. అంతేగాని మోక్షం మాత్రం రాదు. మరి మోక్షం రావాలి అంటే ఏం కావాలి? కర్మని పూర్తిగా అనుభవించాలి. పుణ్యకార్యములు చేయటం చేత మోక్షం రాదు. కర్మలు చేయటం చేత మోక్షం రాదు. యోగంతో మోక్షం రాదు. మరి దేనివల్ల వస్తుంది? కేవలము జ్ఞాన సిద్ధి వల్లనే మోక్షం వస్తుంది. చరాచర జగత్తు అంతా పరబ్రహ్మ స్వరూపము. నేనే ఆ పరబ్రహ్మ స్వరూపుడను. నేనే ఈ చరాచర జగత్తును. ఈ జగత్తు అంతా నాలోనే నిండి ఉన్నది. ఆ పరబ్రహ్మ స్వరూపుడు నాయందే ఉన్నాడు. నేనే సాక్షాత్తు పరబ్రహ్మను అనేవంటి స్థితికి ఎవడైతే చేరగలుగుతాడో అతడు మాత్రమే మోక్షానికి అర్హుడు. మోక్షం గనక కావాలి అంటే కర్మశేషం ఉండకూడదు. పుణ్యఫలం గనక ఉన్నట్లయితే ఆ పుణ్యఫలాన్ని అనుభవించడం కోసం మళ్లీ ఉత్తర జన్మ ఎత్తవలసి వస్తుంది. పాప ఫలం గనక ఉన్నట్లయితే దాన్ని అనుభవించడానికి మళ్లీ జన్మ ఎత్తవలసి వస్తుంది. కాబట్టి మోక్ష ప్రాప్తి కావాలి అంటే కర్మశేషం అనేది ఏది కూడా మిగలకూడదు. కానీ ఇప్పుడు పరమేశ్వరుని గనక అర్చించినటువంటి వాళ్ళు వీళ్లకి ఇటు భోగము ఇటు మోక్షము
అంటే ఇహలోకంలో ఉండేవంటి భోగభాగ్యాలు, పరలోకంలో ఉండేవంటి మోక్షము కూడా ఎవరికి ఏది కావాలి అంటే అది వస్తుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఇది ఎలా సంభవిస్తుంది అంటే, ముందుగా ఇహలోకంలో ఉండేవంటి భోగభాగ్యాలు ఏ రకంగా వస్తాయి అనే విషయాన్ని చూద్దాం. కామ్యవాదులు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాలు అన్ని కూడా పొందాలి అనుకునేవంటి వాళ్ళు, అధికారం కావాలి అనుకునేవంటి వాళ్ళు, పేరు ప్రతిష్ట కావాలి అనుకునేవంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ శ్రీచక్రాన్ని అర్చిస్తారు. దీన్నే బాహ్య పూజ అని అంటారు. బాహ్య పూజ అంటే మన ఎదురుగా ఒక శ్రీచక్రాన్నో లేదా ఒక అమ్మవారి ఫోటోనో, అమ్మవారి యొక్క విగ్రహాన్నో, ఒక యంత్రాన్నో పెట్టి దాన్ని మనం పూజ చేయటము. ఈ రకంగా బాహ్య పూజ చేసేటువంటి వాళ్ళకి ఈ శ్రీచక్రంలో 9వ ఆవరణ అయినటువంటి సర్వానందమయ చక్రమునందు ఉన్నటువంటిది సాకారమైనటువంటి పరమేశ్వరి. అంటే ఆ పరమేశ్వరికి ఒక ఆకారము ఉన్నది. మనం ఏ ఆకారం అయితే ఊహించుకుంటున్నామో ఆ ఆకారమే ఆ పరమేశ్వరికి ఉన్నది అని చెప్పేసి చెబుతూ ఉన్నాం. అయితే ఆ పరమేశ్వరి ఏ ఆకారంలో ఉన్నది అంటే, ఆమె పరమశివుని యొక్క పర్యంకమనందు ఆసీనురాలై ఉంటుంది. ఆవిడ ఎలా ఉంటుంది అంటే, దేవి భాగవతంలో చెబుతూ ఉన్నాడు, తత్రాస్తే పరమేశాని భువనేశో విరాజితే. ఆ చింతామణి గృహంలో అక్కడ భువనేశ్వరుడు, ఆ మహేశ్వరుడు కూర్చొని ఉన్నాడమ్మా. ఆ మహేశ్వరుడి యొక్క అంకభాగమునందు ఈ పరమేశ్వరి ఆసీనయ్యి ఉన్నది. మరి ఇక్కడ పరమేశ్వరుడు పరమేశ్వరి ఇద్దరు విడివిడిగా ఎలా ఉన్నారు అంటే, యా దేవీ నిజ లీలార్థం ద్విధా భూతా బభూవ. ఇద్దరు విడివిడిగా లేరు, ఇద్దరు ఒక్కటే. కానీ ఆ పరమేశ్వరి తన లీలా వినోదం కోసం అని చెప్పేసి రెండుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రకృతి పురుషులుగా, శివశక్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నది, కానీ రెండు ఒక్కటే. అటువంటి ఆ యొక్క భువనేశ్వరుని యొక్క వామాంకేష నిషన్నా స్వదేవి శ్రీ భువనేశ్వరి, అతని యొక్క ఎడమ అంకభాగమునందు వామాంకమునందు ఆ పరమేశ్వరి ఆసీనురాలై ఉన్నది. ఎలా ఉన్నదట ఆ పరమేశ్వరి అంటే, నవరత్నగణాకీర్ణ కాంచీదామ విరాజిత తప్త కాంచన సన్నద్ధ వైడూర్యాంగద భూషణ కనశ్చైచక్ర తాటంక విటంకవదనాంబుజ లలాట కాంతి విభవ విజితార్థ సుధాకర. ఆ దేవి అనేకానేకమైనటువంటి ఆభరణములతో, దివ్యమైనటువంటి కాంతులతో విరాజిల్లుతూ ఉన్నది. ఈ రకంగా శివశక్తులు ఇద్దరూ కూడా ఆ సర్వానందమయ చక్రము అనబడేవంటి బిందు రూపమునందు ఉన్నారు. మరి అక్కడ పరమేశ్వరికి ఎన్ని బాహువులు ఉన్నాయి? ఆ పరమేశ్వరికి 4 ఉన్నట్టుగా మనకి లలితా శాస్త్రంలో చెప్పబడుతూ ఉన్నది. చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఆ పరమేశ్వరికి అక్కడ 4 బాహువులు ఉన్నాయి. వాటిల్లో రాగరూపమైనటువంటి పాశము, క్రోధరూపమైనటువంటి అంకుశము ఉన్నాయి. ఇక మిగిలిన 2 చేతుల యందు, ఒక చేతిలో మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్ర సాయక, ఒక చేతిలో ఇక్షుదండము, ఇంకొక చేతిలో పంచతన్మాత్రలు, ఇవే బాణములు. ఈ రకంగా 4 చేతుల యందు కూడా వీటిని ధరించినదై ఆ పరమేశ్వరి అక్కడ విరాజిల్లుతూ ఉన్నది. మరి ఈ పరమేశ్వరిని గనక మనం అర్చించినట్లయితే సాధకుడి యొక్క కోరికలు అన్నీ తీరతాయి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఎందుకని తీరతాయి? ఆ పరమేశ్వరి కూర్చున్నటువంటి ఆ ప్రదేశానికి యస్యాస్తు పార్శ్వభాగేస్తు నిశీతౌ శంఖ పద్మకౌ నవరత్న మహానద్య తదా వై కాంచనస్రవ. ఆ దేవికి 2 పక్కలా కూడా నవరత్నములతోనూ బంగారముతోనూ నిండినటువంటి నదులన్నీ కూడా ప్రవహిస్తూ ఉన్నాయట. మరి అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ దేవి సాధకుడికి కావలసినటువంటి కోరికలు తీర్చక ఏం చేస్తుంది? ఈ రకంగా పరమేశ్వరుని అర్చించినటువంటి వాళ్ళకి ఇహమైనటువంటి కోరికలన్నీ కూడా తీరతాయి. మరి మోక్షం కావలసినటువంటి వాళ్ళకెట్లా? బాహ్య పూజాన కర్తవ్య బాహ్య జాతిభి. బాహ్య పూజన చేసేవాళ్లు ఆ పరమేశ్వరుని బాహ్యంగా అర్చించేటువంటి వాళ్ళంతా కూడా ఈ లోకంలో సుఖాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు. మోక్షవాదులు ఆ రకంగా చేయరు. అంతరారాధన పరా వైదిక బ్రహ్మవాదిన. వైదికులు, బ్రహ్మవాదులు, మోక్షవాదులు అంతా కూడా తమ శరీరమందే ఆ పరమేశ్వరుని ఊహించుకుని అర్చన చేస్తారు. ఎలా ఊహించుకుంటారు అంటే, ఆ శ్రీచక్రము అనేది మానవ శరీరమే శ్రీచక్రము.
బైందవం బ్రహ్మరంధ్రం చ మస్తకం చ త్రికోణకం లలాటేష్టారకం పత్రం భ్రోర్మధ్యే దశారకం. బ్రహ్మరంధ్రమే బిందువు, మస్తకమే త్రికోణము, లలాటమే అష్టకోణము, భృగుటి అంతర్దశారం, కంఠం బహిర్దశారం, హృదయం మన్వస్త్రం, నాభి అష్టదళం, కటి షోడశదళం, ఊరువులు ఉత్తత్రయం, పాదాలే భూపురము. ఈ రకంగా శ్రీచక్రాన్ని తమలోనే ఊహించుకుని నేను నాది అనేవంటి అహంకార మమకారాలన్నింటినీ కూడా వదిలిపెట్టేసి అరిషడ్ వర్గాలను జయించి ఆ పరమేశ్వరుణ్ణి గనక ఆశ్రయించినట్లయితే ఆ సాధకుడికి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది, అతడికి సాయుధ్యం లభిస్తుంది. కాబట్టి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుని అర్చించినటువంటి వాళ్ళకి ఏది కావాలంటే అది, ఈ లోకంలో ఉండే భోగభాగ్యాలు కావాలంటే భోగభాగ్యాలు, లేదా పరలోకంలో ఉండేవంటి శాశ్వతమైనటువంటి ఆనందం సాయుధ్యం కావాలంటే సాయుధ్యము, ఏదైనా సరే వాళ్ళు కోరుకున్నటువంటిది లభిస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ దేవిని అర్చించి ఆవిడ యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు అని ఆశిస్తూ ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సతు.